ఎటు చూసినా ఎడారి తలపించే భూములు, దుమ్ములతో నిండిన రోడ్లు, కనుచూపు మేరలో ఇల్లులు కనిపించడం కూడా ఒక్కొక్కసారి గగనమే. ఇది నెవాడాలోని రేంచర్ మరియు హీకో పట్టణాల పరిస్థితి. వీటి మొత్తం జనాభా 173 మాత్రమే. అయితే ఈ మారుమూల పట్టణాలకు ఓ ప్రత్యేకత ఉంది. అదే ఏరియా 51. అమెరికాలోని నెవాడా రాష్ట్రంలో లాస్ వేగస్ కు సుమారు 120 కిలోమీటర్ దూరంలో ఎడారిలో ఉన్న మిలిటరీ బేస్ నే ఏరియా 51 అంటారు. నెవాడా టెస్ట్ అండ్ ట్రైనింగ్ రేంజ్ పేరుతో చలామణి అవుతున్న ఈ ప్రాంతానికి సాధారణ ప్రజలకు అనుమతి లేదు. ఆ ప్రాంతం నిత్యం సైన్యం నిఘంలో ఉంటుంది. ఈ పేరు ఇటీవల వార్తల్లో బాగా వినిపిస్తుంది. ఎందుకంటే దీనిపై ట్విట్టర్లో ఓ యుద్ధమే నడుస్తుంది. కొన్ని దశాబ్దాలుగా అమెరికా రక్షణ దళం ఆధీనంలో ఉన్న ఈ ప్రాంతం ఏం జరుగుతుందో తెలుసుకునేందుకు ఇప్పటి వరకు ఎంతో మంది ఎన్నో ప్రయత్నాలు చేశారు. చివరికి ఆ ఆసక్తి కాస్త ఉద్యమ రూపం దాల్చింది. చలో ఏరియా 51 అంటూ నెటిజన్లు కాలు దువ్వుతున్నారు. దీంతో వైమానిక దళం తీవ్రంగా స్పందించింది. అక్కడ అడుగు పెడితే పరిమాణాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించింది. అక్కడ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ అనుమతి లేకుండా ఎలాంటి హెలికాప్టర్లు, విమానాలు, డ్రోన్లు ఎగరలేవు. ఒకవేళ అక్కడ పొరపాటున అడుగు పెడితే సైన్యం కఠిన చర్యలు తీసుకుంటుంది. 1950లో నెవాడా మిలిటరీ బేస్ లో గుర్తు తెలియని యుఎఫ్ఓ గాల్లో తిరుగుతూ కనిపించాయి. అప్పటి నుంచి అమెరికా ప్రజలు ఆ ప్రాంతంలో గ్రహాంతర వాసులు దిగి ఉన్నారని భావించేవారు. అమెరికా సైన్యం 1955లో ఆ ప్రాంతం మీదుగా రహస్య నిఘం విమానాలు ప్రయోగించేది. వాటిని చూసి ప్రజలు అక్కడ నిజంగా గ్రహాంతర వాసులు సంచరిస్తున్నాయని అనుమానించేవారు. అప్పటి నుంచి ఆ ప్రాంతంలో ఏలియన్స్ ఉన్నాయని నమ్ముతున్నారు. పైగా వైమానిక దళం ప్రత్యేకంగా బేస్ ఏర్పాటు చేసి ప్రయోగం చేపట్టడంతో అక్కడ ఏలియన్స్ పై పరిశోధనలు జరుగుతున్నాయనే వదంతులు వ్యాప్తించాయి. వీటిని ఆధారంగా చేసుకొని అనేక సినిమాలు, కథలు పుట్టుకొచ్చాయి. అమెరికా సైన్యం అప్పట్లో ఆ ప్రాంతాన్ని ఏరియా 51 అని పిలిచేవారు. ఆగస్టు 2013 నుంచి ఆ ప్రాంతాన్ని నెవాడా టెస్ట్ అండ్ ట్రైనింగ్ రేంజ్ అని పిలుస్తున్నారు. అమెరికా ఉపయోగించే కొన్ని నిఘా విమానాలను ఈ ప్రాంతంలో ఉంచినట్లు చెప్తున్నారు. అయితే ఏలియన్స్ ను నమ్మేవారు మాత్రం ఈ విషయాన్ని అంగీకరించారు. అక్కడ కొన్ని దశాబ్దాల నుంచి గ్రహాంతర వాసులపై పరిశోధనలు జరుగుతున్నాయని, అందుకే అమెరికా ప్రభుత్వం అక్కడికి ఎవరిని అనుమతించద్దని తెలుపుతున్నారు. వీరు చెప్తున్నట్లే ఆ ఎడారి ప్రాంతంలో భిన్నమైన వాతావరణం ఉంటుంది. కొన్ని ప్రాంతాల్లో భూగ్రహవాసులకు స్వాగతం అనే బోర్డు కూడా కనిపిస్తున్నాయి. ఆ పరిసర ప్రాంతంలోని ఇళ్లల్లో, పెట్రోల్ బంక్లలో, దుకాణాలలో ఎక్కడ చూసినా ఏలియన్స్ బొమ్మలే కనిపిస్తాయి. కొందరైతే ఏలియన్స్ ను చూడాలని ఆసక్తితో అక్కడే తిష్టి వేస్తుంటారు. ఆయా ప్రాంతాలలో ప్రజలు చాలాసార్లు ఎగిరే యుఎఫ్ఓలు చూసినట్లు చెప్తుంటారు. 1959లో ఏరియా 51 కు సుమారు 130 మైళ్ళ దూరంలో ఆకాశంలో యుఎఫ్ఓ కనిపించిందని అప్పట్లో వార్తలు వచ్చాయి. ఇలా 2 సార్లు ఆ యుఎఫ్ఓలు ప్రత్యేకమైనట్లు ఏలియన్స్ ఎయిర్ ఫోర్స్ బేస్ కు కూడా సమాచారం అందింది. అలాగే 1947లో న్యూ మెక్సికోలోని రాస్వెల్ లో యుఎఫ్ఓ కూలినట్లు వదంతులు వచ్చాయి. ఆ తర్వాత చాలా సార్లు ఆ ప్రాంతంలో యుఎఫ్ఓలు కనిపించినట్లు సమాచారం. అయితే ఆ వార్తలు ఎంతవరకు వాస్తవం అనేది తెలియదు. ఇప్పటికీ ఏరియా 51 ప్రాంతంలో నివసించే ప్రజలు తమకు యుఎఫ్ఓలు కనిపించాయని తెలుపుతున్నారు. అయితే ఏరియా 51లో ఏం జరుగుతుందనేది ఇప్పటికీ రహస్యమే. దీన్ని తెలుసుకోవడానికి పలు టీవీ ఛానళ్లు ప్రతినిధులు సైతం ప్రయత్నించారు. అనుమతి లేకపోవడంతో బయట నుంచే వెనుతిరిగారు. అమెరికా సైన్యం తమకు తెలియకుండా ఏరియా 51లో ఏదో దాస్తున్నట్టు సోషల్ మీడియాలో ఉద్యమం మొదలైంది. స్మార్ట్ ఏరియా 51, మనల్ని వారు అడ్డుకోలేరు అంటూ ఫేస్బుక్ లో ఓ ఈవెంట్ ను పోస్టు చేశారు. ఈ దండయాత్రలో చేరేందుకు తాము సిద్ధమేనంటూ 15 లక్షల మంది పైగా ఆ ఈవెంట్ ను లైక్ చేశారు. దీంతో అమెరికా వైమానిక దళం స్పందించక తప్పలేదు. ఈ ప్రాంతంలోకి అక్రమ చొరబడేందుకు ప్రయత్నిస్తే అడ్డుకుంటాం. ఇది యుఎస్ ఎయిర్ ఫోర్స్ కు చెందిన ఓపెన్ ట్రైనింగ్ రేంజ్. ఎయిర్ ఫోర్స్ ఎప్పుడు అమెరికా దాని ఆస్తులను రక్షించుకోవడానికి ముందుంటుంది అని ఉద్యమకారులకు హెచ్చరించింది. కోసమేర్పు ఏంటంటే ఇది కేవలం జోకు మాత్రమేనని, దీన్ని అమెరికా ప్రభుత్వం తీవ్రంగా తీసుకోవద్దని ఈవెంట్ నిర్వాహకులు వెల్లడించారు. అయితే వైమానిక దళం మాత్రం దీన్ని సీరియస్ గానే తీసుకుంది. మరోవైపు ఫ్రాంక్ డిమాంగియో అనే మరో వ్యక్తి కూడా ఏలియన్ స్టాక్ నిర్వహణ బాధ్యతల నుంచి తప్పుకున్నారు. నెవాడా చరిత్రలో ఈ ఈవెంట్ భారీ విపరీతంగా అవమానం మూట కట్టుకోకముందే దీని నుంచి తప్పుకున్నట్లు KTNV లాస్ వేగస్ తో ఈయన చెప్పారు. అయినప్పటికీ ఈ ఈవెంట్ కొనసాగుతుందని లిటిల్ ఏలియన్ హోటల్ యాజమాని స్పష్టం చేశారు.
భద్రత, మరుగుదొడ్లు, వైద్య సదుపాయాలు అన్నిటికీ ఇప్పటికే చెల్లింపులు చేశాం. 20 బ్యాండ్లు, 2 కామెడియన్లు కూడా వస్తారు అని ఆమె తెలిపారు. ఏదైనా సరే ఈవెంట్ జరుగుతుంది, దీన్ని ఆపేందుకు నేనేమీ చేయలేను అని KTNV రిపోర్టర్లతో ఆమె చెప్పారు. రెండో ఈవెంట్ నిర్వహిస్తున్న ఏలియన్ రీసెర్చ్ సెంటర్లోని UFO నిపుణులు, సంగీత కళాకారులు కొంత ఆశాభావంతో కల్పిస్తున్నారు. 5,000 మందికి ఆతిథ్యం ఇచ్చే సామర్థ్యం తమకుందని ఆర్గనైజర్లలోని ఒకరైన కీత్ రైట్ BBCతో చెప్పారు. పార్కింగ్, 2 బాటిల్ మంచినీళ్లు, $10 ఫుడ్ ఓచర్లతో కలిపి ఒక్కొక్కరికి రోజుకు $51 వరకు ఖర్చవుతుంది. ఏరియా 51 పరిసరాలలో టెంటులకు మాత్రమే అనుమతి ఇస్తున్నాం. ఒక్కొక్క టెంటుకు రోజుకు $50 ఖర్చవుతుంది. మొబైల్ హోమ్ లాంటి భారీ వాహనాల పార్కింగ్ కు రోజుకు $150 అని ఆయన వివరించారు. టెంట్లు ఏర్పాటు చేసేందుకు అవసరమైన చోటు అక్కడుంటుంది. మంచినీరు, విద్యుత్, పారిశుద్ధ్యం అవసరాలకు తగిన ఏర్పాట్లు చేశాం. అయితే వచ్చేవారు లక్షల్లో ఉంటే ఈ సదుపాయాలతో నెట్టుకురావడం కష్టమని రైట్ చెప్పారు. అయితే ఏలియన్ స్టాక్ నిర్వాహకులలోనే తమ లెక్కలు తలకిందులయ్యే ముప్పు ఎక్కువని, పరిస్థితులు విపత్తుకు దారి తీసే అవకాశం ఉందని రైట్ కు తెలుసు. ఏలియన్ స్టాక్ లేదా స్మార్ట్ ఏరియా 51 కు ఎవరైనా వస్తే అది వారి ఇష్టం మేరకే. వారిని హెచ్చరించేందుకు నేను చేయాల్సిందంతా చేశాను అని రాబర్ట్ చెప్పారు. అయితే అక్కడ ఏముందో ప్రజలకి తెలియజేయడం మేలని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.